డబ్బు ఉంటేనే సంతోషమా? లేక మన వాళ్ళు పక్కన ఉంటేనే సంతోషమా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే సినిమా 'కర్మణి సెల్వం'. సెల్వం ఒక సాధారణ డ్రైవర్. భార్య, కొడుకుతో చిన్న జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. పెద్ద కలలు లేవు. ఉన్న దాంట్లోనే ఆనందం వెతుక్కుంటాడు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు చూసి తన జీవితాన్ని కూడా మార్చుకోవాలనే కోరిక మొదలవుతుంది. ఇతరుల దగ్గర ఉన్న సౌకర్యాలు, డబ్బు, గౌరవం చూసి మనకు అవి ఎందుకు లేవు అనే ఆలోచన అతనిలో పెరుగుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. డబ్బు సంపాదించాలని మొదలుపెట్టిన ప్రయాణం మెల్లగా అతన్ని అప్పుల వైపు నడిపిస్తుంది. ఒకప్పుడు కుటుంబంతో నవ్వుతూ గడిపిన మనిషి ఇప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంట్లో ప్రశాంతత తగ్గిపోతుంది. బంధాలు దూరమవుతాయి. జీవితమే భారంగా అనిపించడం మొదలవుతుంది. సినిమా చూస్తున్నంతసేపు ఇది ఒక పాత్ర కథలా కాకుండా మన చుట్టూ జరిగే ఎన్నో కుటుంబాల కథలా అనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొనే పరిస్థితులను చాలా సహజంగా చూపించారు. కొన్నిసార్లు మన జీవితాన్ని తెరపై చూస్తున్నామేమో అనిపిస్తుంది. ఈ మూవీలో పెద్ద ట్విస్టులు ఉండవు, పెద్ద ఫైట్లు ఉండవు. కానీ ప్రతి సన్నివేశం మనసుకు దగ్గరగా అనిపిస్తుంది. డబ్బు కోసం పరిగెత్తే ఈ కాలంలో ఎంత సంపాదించినా మనశ్శాంతి లేకపోతే దాని ఉపయోగం ఏమిటి అనే ప్రశ్నను సినిమా మన ముందుంచుతుంది. మొదటి భాగం చాలా సహజంగా సాగుతుంది. రెండో భాగంలో సెల్వం తీసుకున్న నిర్ణయాల వల్ల అతని జీవితం ఎలా మారిందో చూపించారు. కొన్ని చోట్ల కథ నెమ్మదిగా అనిపించినా చివరికి చెప్పాలనుకున్న విషయాన్ని బలంగా చెబుతుంది. ఇది కేవలం డబ్బు గురించి తీసిన సినిమా కాదు. కుటుంబం గురించి, బాధ్యతల గురించి, మన జీవితంలో నిజంగా విలువైనది ఏంటో గుర్తు చేసే సినిమా ఇది. యాక్షను, మాసు, సన్నివేశాలు ఆశించి చూస్తే నిరాశ కలగొచ్చు. కానీ జీవితానికి దగ్గరగా ఉండే కథలు ఇష్టపడే వారికి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. నా రేటింగ్ వచ్చేసి 5కి 3.5. సినిమా పేరు 'కర్మణి సెల్వం'. మూవీ చూడండి, బాగుంటుంది. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటి బెస్ట్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.